నా పేరు పరమేశ్వర్. ఎవరు మీది? ఆగపేట. ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే హ్మ్. టీవీలో గాని, వార్తల్లో గాని, పేపర్‌లో గాని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. హ్మ్. ఏమైనా ప్రజలకు పరిపాలిస్తుర్రా? లేదంటే అభివృద్ధి పనులు ఏమైనా చేస్తుర్రా? ఎట్లా ఉంది ఇప్పుడు? ఏం అభివృద్ధి పని లేదు. ఆ! అప్పుడు కేసీఆర్ పాలన ఉన్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఈ విధం వల్ల ఆ! ఏం పాలన లేదు. ఆ! రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అన్నాడు. ఆ! 6 గ్యారంటీల కనీసం ఒకటి ఒకటి ఉచిత బస్సు ఒకటి పెట్టిండు. ఆ! ఇగ అది తప్ప ఇంకా మళ్ళీ ఇంకోటి ఏందంటే ఒక ఇల్లు అన్నది. ఆ! ఈ 2 ఇల్లు ఇల్లు ఒకటి ఇచ్చిండు. ఆ! ఆ ఇల్లు చూస్తే ఇంకా మొత్తం బిల్లు చూస్తా పర్లేదు. ఆ! ఆ బిల్ల కోసం తిరుగుతాండ్రు వాళ్ళు. ఆ! అవి మళ్ళొకటి నెక్స్ట్ రైతు అన్నాడు. ఆ! రైతుకు బీమా అన్నాడు. రైతు బీమాని రైతు కనీసం బాయికాడుకు మంచో చెడో బాయికాడికి పోతే చెప్పలేం ఎట్లయితదో ఏమైతదో. ఆ! అప్పుడే తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ! రైతుకు కనీసం ఆయన అకస్మాత్తుగా ఏమో పురుగో జరుగో గుట్టి చచ్చిపోతే ఆ! ఆయనకు ఒక 5,00,000 ఇచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు. ఆ! 5,00,000 వచ్చేది. 5,00,000 వస్తే ఆయన చచ్చిపోయినా గానీ ఇంటి యజమాని పోయినాక ఉన్న పిల్లలన్నా కొంచెం బాగుపడతారు కదా! ఆ! అసొంటిది తీసేసిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ! లేకుండా. ఆ! మళ్ళా ఒకటి నెక్స్ట్ ఈ ఊరియా బత్తాలనేది ఆ! సరే కనీసం మనం ఆడికి పోయినా పోకున్నా కానీ ఆ! ఈ బుకింగ్ లేకుండా మనకి ఎన్ని కావాలంటే తెచ్చుకునేది. హ్మ్. రైతు వ్యవసాయం ఎప్పుడు చేయాలి? పొయ్యి మళ్ళీ ఆడ పట్టెజర కాడికి పోయి లైన్‌లో ఎప్పుడు నిలబడాలి? హ్మ్. ఆ లైన్ నిలబడుడు కొందరికి చదువు రాదే. ఆ! ఆ బుక్ చేయాలంటే మీ సేవ కాడికి పోవాలి. హ్మ్. మీ సేవ కాడికి పోతే ఆయన రూ. 100 అంటాడు. హ్మ్. ఆ మీ సేవ కాడికి పోయి పైసలు ఇచ్చి లైన్‌లో ఉండి ఉంటేనే బుక్ చేస్తేనే నీకు ఇత్తాం పో అమ్మని పట్లేరోళ్ళు అన్నమాటే. గతంలో ఉండేనా ఇట్లాంటివి? ఈ విషయంలో వస్తే ఆ! గతంల ఇంటికాడొచ్చి ఆటోనికి పైసలు ఇస్తే యూరియా బత్తాలు వచ్చేది, మందు బత్తాలు వచ్చేది. ఆ! కనీసం రూ. 1,450 2020 ఉండే. హ్మ్. ఇప్పుడు 650 ఉన్నది. హ్మ్. అసొంటిది 2,150 2020 అయింది. హ్మ్. అదే 28 2,828 అయింది. ఈ సన్నకారు రైతు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి డబ్బులు? హ్మ్. కనీసం ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటేనే నానా బాధలు పడుతున్నారు రైతులు. ఆ! అసొంటిది ఇప్పుడు ఇంత గిచ్చే సిచ్యువేషన్ వచ్చిందంటే ఘోరం. ఇది ఇప్పుడు కనీసం మన వెనకట వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సుత ఇంత సిచ్యువేషన్ రాలే. ఆ! అప్పుడు ఆ! వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనీసం కాంగ్రెస్ పాలన రైతుకు రూ. 200 లెక్క సంవత్సరానికి ఒక బాయికి రూ. 200 లెక్క కట్టించిండు. ఆ! దాన్ని చూసి ఇప్పుడు కేసీఆర్ మొత్తమే హ్మ్. కరెంట్ లేకుండా చేసిండు. ఆ! ఏది 24 గంటలు కరెంట్ ఇచ్చి ఆ! ఇప్పుడు ఉచితంగా ఇది ఇచ్చిండు. హ్మ్. కనీసం ఇప్పుడు ఇప్పుడు ఈ కరెంట్ 24 గంటల కరెంట్ అనేది 6 గంటల దాకా వస్తలేదు. రైతుల పట్ల వైఫల్యం అయిందని చెప్పుకోవచ్చా ఈ ప్రభుత్వం? రైతుల పట్ల వైఫల్యం చెందిందని అనుకోవచ్చా ఈ ప్రభుత్వం? అనుకోదు. ఆ! ఎట్లా అనుకుంటది? నువ్వు 24 గంటల కరెంట్ అని 6 గంటల సక్కగా వస్తలే కరెంట్ వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. హ్మ్. కరెంట్ సక్కగా ఇయ్యంది ఎట్లా మంచిగా రైతుకు నువ్వు సహకరిస్తావని ఎట్లా అనుకుంటావు? హ్మ్. అది. ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే పల్ల రాజశేఖరరెడ్డి. ఎట్లుంది ఆయన పనితీరు గాని ఎట్లా? ఆయన కనీసం ఆయన పనితీరుగా బాగానే ఉన్నది. కాకపోతే ఏందంటే పైన ఒక రాయి, కింద ఒక రాయి. ఆ! ఆయన ప్రస్తుతానికి సాధంత వరకు మన జనగాం జిల్లాకు ఒక ఆరోగ్య విషయంలో కానీ మళ్ళా పోతే ఒక ఏమన్నా కనీసం మన ఎవరైనా పేదలు చనిపోయినా కానీ వచ్చి వాళ్ళకి ఇంత ఇచ్చి మర్యాద చేసి పోతాడు ఆయన ఇప్పటి వరకు అయితే. బాగుంది ఆయన పరిపాలన మాత్రం బాగున్నది. ఆ! ఉం. మళ్ళా రేవంత్ రెడ్డి గెలుస్తారా? మళ్ళా రేవంత్ రెడ్డి గెలిచే ఆశ చాలా కష్టం. ఆ! ఆయన గెలవడం చాలా కష్టం. ఆ! ఇక అది అనుకుంటాను ఇంకా 10 సంవత్సరాలు చేస్తా, ఇంకా 12 సంవత్సరాలు చేస్తా అనుకుంటాను కానీ ఆ! ఆయన ఊగా అనుకుంటాడు అంతా కానీ ఆ! అంత మించి మళ్ళీ రాడు.